హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 1500 ఎస్ఎఫ్టీలో 3 BHK మనకి 45 UDS తోటి మెట్రో స్టేషన్కి కేవలం 500 మీటర్స్ దూరంలోనే మనకి ఈ ఓనర్స్ అనేది బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడంతో మనకి ఇక్కడ ఫర్నిచర్తో సహా మనకి ఫ్లాట్ అనేది సేల్ చేసేస్తున్నారు. మంచి ప్రైమ్ లొకేషన్లో, చుట్టూ కనెక్టివిటీస్ అద్భుతంగా అయితే ఉంటాయి. ఇవన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీరు కనుక ఇది పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఈ ఫ్లాట్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ తరగతి తెలుసుకున్నాను ఓనర్కి అయితే కాల్ చేసి చేయండి. అలాగే ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేసేయాలని కోరుతున్నాను. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీ సపోర్ట్ని నాకు 100% లైక్ ద్వారా మీరు తెలియజేయగలరని అయితే కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా మనం మొత్తం ప్రాపర్టీ లోపలికి వెళ్ళి 3 BHK ఎవ్రీథింగ్ అన్ని వివరాలు తెలుసుకుందాం. పదండి. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనం ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదండి, మనకి ఇది వచ్చేసరికి G1 అనమాట. దీనికి ఫ్లాట్ యొక్క నెంబర్ కనుక చూసుకున్నా మనకి గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం చూడండి ఇండియన్ టేక్ వుడ్ తోటి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి చాలా బాగా మనకి డిజైన్ చేశారు. ఇక మనం ఇది వచ్చేసరికి ఈ 3 BHK అనేది చాలా అంటే చాలా స్పేషియస్ గా యూనిక్ డిజైన్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇది మొత్తం ఈ స్పేస్ ఏదైతే ఉందో చూస్తున్నారుగా, ఇది హాల్ కమ్ మనకి చూడండి. మనకి ఇది వచ్చేసరికి కబోర్డ్ యూనిట్ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. కబోర్డ్ యూనిట్, టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. లేదా మనకి పెద్దదిగా పెట్టుకోవాలనుకుంటే టీవీ సెక్షన్ ఇక్కడ కూడా మనం ప్లేస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి చూడండి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేస్తున్నారు. మనకి మొత్తం గ్రిల్ తోటి మనకి విండో కూడా టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో కనుక చూస్తున్నట్లయితే చూడండి మొత్తం ఎక్కడికక్కడ మిర్రర్స్ తోటి మనకి కబోర్డ్స్ చూడండి. ఇది మనకు వచ్చేసరికి ల్యాప్టాప్ వర్క్ పెట్టుకోవడానికి చేసుకున్నట్టు చూడండి ఇదంతా గ్లాస్ ఫినిషింగ్ తోటి మనకి కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారు ప్రతి ఒక్కటి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బాల్కనీ అనమాట. ఈస్ట్ సైడ్ మనకి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు మంచిగా వెంటిలేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కూడా హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి మనకి మొత్తం గ్రిల్ అయితే ఫినిషింగ్ గ్రిల్ తోటి అయితే డిజైన్ చేశారు చూడండి మొత్తం. ఇక ఈ హాల్ అయిపోయినాక మనం బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ అండ్ పూజ రూమ్ అనేది సెటప్ చేశారు. రైట్ సైడ్ కి వచ్చేసరికి కిచెన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారు. ముందుగా మనం కిచెన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి. ఇక మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే చూడండి ఈ హౌస్ కి మొత్తం లోపల వాడినటువంటి లోపల ఇన్నర్ డోర్స్ కూడా మొత్తము టేక్వుడ్ డోర్సే. ఇక ఈ లోపలికి వచ్చినట్లయితే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోండి మొత్తము ఈ యొక్క ముగ్గురు అయితే ఈజీగా మనం వంట చేసుకోవచ్చు, అంత స్పేషియస్ గా ఉంది. మనకి ఇవ్వండి చిమ్నీ, మనకి మొత్తం కబోర్డ్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మొత్తము ప్రతి ఒక్కటి. ఇక ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ డోర్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి ఇక్కడ చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మెయిన్ రోడ్ నుంచి వచ్చేటువంటి రోడ్ అనమాట. ఇది మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ లో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనము మాస్టర్ బెడ్రూమ్ కనుక చాలా అంటే చాలా స్పేషియస్ గా చూడండి మొత్తం ఫుల్ కబోర్డ్ వర్క్స్ తోటి మనకి పైన ఫాల్ సీలింగ్ తోటి చూడండి మంచిగా డిజైన్ చేసి లైట్లు, ఫ్యాన్లు ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫుల్ మనకి ఫర్నిచర్ తో సహా మనకి హౌస్ అనేది మనకి ఫ్లాట్ అనేది 3 BHK సేల్ చేసేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి వార్డ్ బోర్డ్ ఎవ్రీథింగ్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బీరువా కూడా ఉంది, కబోర్డ్స్ చూడండి. ఇంకా దీనికి వచ్చేసరికి ఈ బెడ్రూమ్ కి చూడండి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నాక కూడా ఎంత స్పేషియస్ గా ఉందన్నమాట. మనకి బెడ్ తో సహా అమ్మేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ విత్ వెస్టర్న్ కమోడ్ తోటి అయితే ఉందన్నమాట. సో గైస్ ఇక్కడ చూసేసారు కాండి
మాస్టర్ బెడ్రూమ్. ఇక దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ నెంబర్ 2 అండ్ బెడ్రూమ్ నెంబర్ 3 కూడా చూసేద్దాము. ఇక బెడ్రూమ్స్ లోకి వెళ్లే ముందు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కబోర్డ్స్ తోటి మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేశారు. చూడండి మొత్తం కంప్లీట్లీ ఫ్లోర్ మొత్తము మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేసేసారు. ఇక దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ నెంబర్ 2 కనుక ఎంటర్ అయిపోయినట్లయితే ఇక్కడ కూడా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేశారు. చూడండి మనకి దీనికి వచ్చేసరికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే ఉంటుంది. యాంటీస్కి డీటైల్స్ అయితే డిజైన్ చేశారు. ఇక చూస్తున్నారు కానీ మొత్తం కబోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఫుల్ గా మనకి ఫ్యాన్స్ ఎవ్రీథింగ్, లైట్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫర్నిచర్ తో సహా అయితే డిజైన్ ఇచ్చేస్తున్నారు. ఇక దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ నెంబర్ 3 కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది ఇక్కడైతే ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఫుల్ గా కబోర్డ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. దీనికి వచ్చేసరికి మనకి చూడండి మంచి స్పేషియస్ గానే ఉంది. ఇది కూడా మనకి విండోస్, డోర్స్ ఎవ్రీథింగ్ అన్ని మనకి టేక్వుడ్ డోర్స్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే బయట వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి ఇండియన్ కమోడ్ తోటి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. మొత్తం చూడండి ఇక్కడ సైడ్ కూడా మనకి ఫుల్ గ్రిల్ తోటి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి టోటల్ గా 1500 SFT లో మనకి 3 BHK అయితే డిజైన్ చేశారు. సో ఇది ప్లానింగ్ మొత్తం చూసారు కాండి. మరి ఈ ఫ్లాట్ ఎక్కడ ఉంది, ప్రైజ్, ఇతర వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. సో చూసారు కాండి మొత్తం ఫుల్ ఫర్నిచర్ తోటి సహా మనకి ఈ ఫ్లాట్ అయితే 1500 SFT లో ఉన్నటువంటి 3 BHK. ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనకి కనెక్టివిటీస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి NGRI మెట్రో స్టేషన్ కి జస్ట్ కేవలం మనకి 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ఫ్లాట్ అయితే డిజైన్ చేస్తున్నారు, మీకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి మంత్లీ ఎగ్జాక్ట్ గా మనకు ఒక 25,000 వరకు మనకి రెసిడెన్షియల్ పరంగా వస్తుంది. అలాగే దీన్ని కనుక మనం ఆఫీస్ యూజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ మెయిన్ రోడ్ కు వాకబుల్ డిస్టెన్స్ లో, మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ లోనే మనకి ఇది అవైలబుల్ లో ఉంటుంది. కాబట్టి మనము ఇది ఆఫీస్ పరంగా యూజ్ చేసుకుంటే అప్ టు మనకి 30,000 వరకు కూడా మనకి రెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి లొకేషన్ ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే NGRI మెట్రో స్టేషన్ కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మనకి నియర్ బై జెన్పాక్ట్ మనకి MNC కంపెనీ అనేది కూడా ఉంది. అలాగే నియర్ బై ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది కూడా అతి దగ్గరలోనే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే LB నగర్ ఉప్పల్ స్టేడియం అనేది కూడా మనకి జస్ట్ ఇక్కడ నుండి మనకి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనము LB నగర్ స్టేడియంకి అయితే వెళ్ళిపోతాము. అలాగే ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఉప్పల్ రింగ్ రోడ్ అనేది కూడా మనం రీచ్ అయిపోతాం అనమాట. ఇక్కడ నుంచి హబ్సిగూడ మెట్రో వచ్చేసరికి జస్ట్ మనకి ఒక 2 to 3 మినిట్స్ లో మనం అయితే రీచ్ అయిపోతాము. అలాగే మనకి NGRI వచ్చేసరికి మనకి జస్ట్ నియర్ బై ఉంటుంది, మనం నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ లో సికింద్రాబాద్ కి అతి దగ్గరలో, ఇటు సికింద్రాబాద్ చూసుకున్నా ఇటు ఉప్పల్ చూసుకున్నా మనకి మంచి ఏరియాలో మనకి అపార్ట్మెంట్ లో మనకి ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు. ఇది సేల్ చేయడానికి గల రీజన్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఓనర్స్ అండి ప్రెసెంట్ ఇక్కడ నుంచి బెంగళూరు అనేది షిఫ్ట్ అయిపోతున్నారు. వాళ్ళ పిల్లల జాబ్లు అనేవి అక్కడికి మారిపోవడంతో ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బెంగళూరు అయితే షిఫ్ట్ అయిపోతున్నారు. సో అందుకే ఇది మనకి ఫర్నిచర్ తో సహా మనకి సేల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక చూసారు కాండి దీనికి వచ్చేసరికి ప్రైస్ విషయం కనుక మాట్లాడుకున్నట్లయితే మనకి 85 lakhs చెప్తున్నారు. దీనికి వచ్చేసరికి UDS వచ్చేసరికి మనకి 45 స్క్వేర్ యార్డ్స్ అనేది వస్తుంది అనమాట. ఈ 45 స్క్వేర్ యార్డ్స్ లో మనకి గజం ఇక్కడ 1,30,000 నుండి 1,50,000 వరకు ప్రెసెంట్ మార్కెట్ లో నడుస్తుంది. ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా మనకి ఫ్లాట్ మనకి ల్యాండ్ ధరకే మనకి లభించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఈ ఫ్లాట్ మీరు కనుక తీసుకోవాలనుకుంటే తప్పకుండా అప్ టు మనకి 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అనమాట. ఎటువంటి ఇష్యూస్ లేవు. ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ లో మనకి ఫ్లాట్ అనేది ఉందన్నమాట. మనకి అపార్ట్మెంట్ మొత్తం మనకి కింద సెల్లర్ వచ్చేసరికి మొత్తం పార్కింగ్ లో అయితే ఉంటుంది. ఇక చూసారు కాండి మరి ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే వెంటనే మీరు కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ అన్ని వివరాలు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్ లొకేషన్ తో సహా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటుంది. సో ఇక మీరు ఎందుకంటే ఆలస్యం, మీరు వెంటనే ఈ అపార్ట్మెంట్ ని కనుక చూసేయాలనుకుంటే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి.
ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.